ఫ్రంట్ డాట్ స్కేల్ మళ్ళీ తెచ్చానండి. దగ్గర ఈ స్కేల్ గొడవ మాకు అనుకుంటున్నారా? మరేం లేదండి. ఈ స్కేల్ ఉపయోగించాలంటే మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలన్నాను కదా. మనం ఆది బ్లౌజ్ తీసుకుని స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మిడిల్ చెస్ట్ కొలత ఎలా తీసుకోం కాబట్టి ఈ బాక్స్ ఉపయోగపడుతుంది కానీ ఇది ఉపయోగపడదు. ఈ స్కేల్ చెప్తున్నట్టు ఎంత పెద్ద సైజ్ అయినా 5 వెడల్పు తీసుకుని పెద్ద డాట్ వేయం కదా మనం. సో అందుకే ఆలోచించి నేను ఒక థియరీ చేశాను. చూడండి, ఫ్రంట్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకుని దాని మీద స్కేల్ పెట్టేసుకుని మీ ఆది బ్లౌజ్ చెస్ట్ కొలత ఒకసారి చూసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ హుక్స్ పెట్టి ఉన్న ఫ్రంట్ తీసుకుని ఈ విధంగా చెస్ట్ కొలత కొలుచుకోవాలి. ఇక్కడ 9 వచ్చింది. 4 9 ఎంత? 36. దీనికి యువతల 1.5 అవతల 1.5 మొత్తం 2.5. ఎస్, ఈ సైజ్ కి ఇలా సరిపోద్దండి. పెద్ద డాట్ కి ఫ్యాబ్రిక్ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఆ సైజులు బట్టి మీరు అలా వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక వైపే మార్కింగ్ ఇచ్చాను, రెండో వైపు కూడా అదే వేసుకుంటే మొత్తం 1 నుంచి 3 దాటదు మీకు పెద్ద డాట్. ఓకే, చిన్న సైజులకైనా పెద్ద సైజులకైనా మనం అలాగే మెయింటైన్ చేస్తాం. కానీ ఈ స్కేల్ ఏం చెప్తుంది, పెద్ద సైజులకి 4 5 కూడా దాటుతుంది. క్లాత్ అంతా తీసుకోం కదండి. ఇక డాట్లకి దూరం 1 నుంచి స్కేల్ చెప్పినట్టు పెట్టుకోవచ్చు. అలాగే పెద్ద డాట్ హైట్ కూడా స్కేల్లో ఉన్నట్టు ఫాలో అవ్వచ్చు. కానీ పెద్ద డాట్ కి తీసుకునే క్లాత్ మాత్రం నేను ఇచ్చిన పట్టికని ఫాలో అవ్వండి. మీకు ఈ స్కేల్ ఉపయోగపడుతుంది బిగినర్స్ కి. అంతేనండి, డాట్లు వేసేసుకోవడమే. ఇక్కడ మీరు ప్రతి కస్టమర్ మిడిల్ బ్రష్ అయితే కొలవలేరు కదా ఈ స్కేల్ కొనుక్కున్నారని. అందుకోసమే మీరు ఇలా ఫాలో అవుతే నీట్ గా వేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్ చేసే మనకి మిడిల్ బ్రష్ తీసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఈ విధానం ఫాలో అవ్వండి. చెస్ట్ కొలత తీసుకుని అది ఏ సైజో గుర్తించి దాన్ని బట్టి తీసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి.